అమ్మ జ్ఞాపకాలు 7వ తరగతి తెలుగు పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలోని పదజాల వినియోగం, భాషను గురించి తెలుసుకుందాంలోని బిట్లను ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా మొదటి బిట్. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి అన్నారు. జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తారు. ఇక్కడ ప్రాంగణము అంటే ముంగిలి అని అర్థం, అనగా ఇక్కడ ఈ అనే ఆప్షన్ సరైనది. ముంగిలి, ప్రాంగణం అంటే ముంగిలి. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు. అద్దకం, అద్దకం అంటే బట్టలకు రంగు వేసే విధానము, బట్టలకు రంగు వేసే విధానం అనగా బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. గట్టు అనగా తీరము అని అర్థం. గట్టు అనగా తీరము. నెక్స్ట్ బిట్. కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నారు. చూడండి. కంచు మోగునట్లు కనకంబు మోగున. కంచు అనగా కాంస్యము అని అర్థం. కంచు అనగా కాంస్యం. కంచు కాంస్యం. రెండవది. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు యొక్క పర్యాయ పదాలు ఒకటి రాసుకోవచ్చు. చెవుల పిల్లి, శశం, శరభం. శరభం. చెవుల పిల్లి, శశం, శరభం. అంబా అని తల్లి పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది. ఇక్కడ దూడ యొక్క పర్యాయ పదాలు చూడండి. లేగ, క్రేపు, లేగ, క్రేపు, పెయ్య అనేటటువంటి పదాలు. పెయ్య, లేగ, క్రేపు, పెయ్య అనేవి దూడ యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ బిట్. క్రింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి అన్నారు. చూడండి. కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు. కుల్య చూడండి, కాలువ. కుల్యకు ప్రకృతి పదము కాలువ. కుల్య, కాలువ. ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆకాశం, ఆకాశం. ఆకాశం, ఆకాశం. శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది. ఇక్కడ మొగము ప్లేస్లో ముఖము. ముఖము, మొగము, ముఖము. ముఖము అనేది పదాలు. నెక్స్ట్ బిట్. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పదాలను విడదీయండి. అతడెక్కడా, అతడు ప్లస్ ఎక్కడా. చూడండి. అతడెక్కడా, అతడు ప్లస్ ఎక్కడా. బొమ్మనిచ్చెను, బొమ్మనిచ్చెను. బొమ్మను, బొమ్మను ప్లస్ ఇచ్చెను. బొమ్మనిచ్చెను, బొమ్మను ప్లస్ ఇచ్చెను. నెక్స్ట్. మనిషి అన్నవాడు. ఇక్కడ రాస్తున్నాను, గమనించండి. మనిషి అన్నవాడు. మనిషి అన్నవాడు. మనిషి ప్లస్ అన్నవాడు. మనిషి ప్లస్ అన్నవాడు. ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ బిట్. మేనా ప్లస్ అల్లుడు అంటే ఈ కింది పదాలను కలపండి అన్నాడు. ఇప్పుడు మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు,
పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇవి పదాలను కలపగా వచ్చినటువంటివి. నెక్స్ట్ బిట్. ఈ కింది పదాలను కలిపి రాయండి అన్నాడు. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. ఇవన్నీ ఉత్వ సంధికి సంబంధించిన పదాలు. వాడు ప్లస్ ఎక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి, ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి. నెక్స్ట్ బిట్. నూకలు ప్లస్ వేసుకొని, నూకలు వేసుకొని, నూకలు ప్లస్ వేసుకొని, నూకలు వేసుకొని. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి. ఎట్లున్నది, ఎట్లా ప్లస్ ఉన్నది, ఎట్లా ప్లస్ ఉన్నది, ఎట్లున్నది, ఎట్లా ప్లస్ ఉన్నది. ఇవి అమ్మ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి భాషాంశానికి సంబంధించిన పదాలు. మిత్రులారా, విద్యార్థులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.